దేవుని నామమునకు స్తోత్రములు. ఈనాటి ధ్యానాంశము విశ్వాసుల తండ్రి అయిన అబ్రహాము. ఆదికాండం 12వ అధ్యాయం 25వ వచనమండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 8-19 వచనములండి. అబ్రహాము మనకందరకు తండ్రి అయినాడు గనుక ఆయనను గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించి ఉన్నాను అని వ్రాయబడి ఉన్నదండి. రోమాపత్రిక 4వ అధ్యాయం 17వ వచనం ప్రకారం అబ్రహాము విశ్వాసము వలననే పిలుపునకు లోబడెను. అబ్రాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం ప్రకారం అబ్రహాము విశ్వాసము ద్వారా నీతిమంతుడిగా తీర్చబడ్డాడండి. రెండవ మాటగా అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం ప్రకారం, రోమపత్రిక 4వ అధ్యాయం 3వ వచనం ప్రకారం అండి. మూడవదిగా అబ్రహాము విశ్వాసము క్రియలతో కూడినదే కార్యసిద్ధి కలుగజేసిందండి. ఆత్మలోనున్న విశ్వాసమునకు దేవుడు పరీక్షించును. ఆత్మలోనున్న విశ్వాసమునకు బాహ్య నిదర్శనము క్రియలు. క్రియలు మనుషులు చూతురండి. క్రియలు లేని విశ్వాసము మృతము కదండి అని యాకోబు పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం చెప్తుందండి. నా సహోదరుడా, క్రియలు లేనప్పుడు ఎవడైనాను తనకు విశ్వాసం కలదని చెప్పినడల అతనికి ఏమీ ప్రయోజనము? యాకోబు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. నీతిమంతుడి విశ్వాసం ద్వారా జీవించును. నాలుగవదిగా అబ్రహాము విశ్వాసము అతని సంతానంలోను కార్యసిద్ధి అయ్యిందండి. భార్య అయిన శారా విశ్వాసమును బట్టి శారాయి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకున్నదండి. గనుక తాను వయసు గతించినదైనను గర్భం ధరించుటకు శక్తి పొందెను. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 11వ వచనం ప్రకారం అందుచేత మృతతుల్యుడైన ఆ ఒక్కని సంఖ్యకు ఆకాశ నక్షత్రము వలెను సముద్ర తీరమందలి లెక్కింప శక్యము కాని ఇసుక రేణువుల వలెను సంతానము కలిగిందండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 12వ వచనం ప్రకారం ఇస్సాకు విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబో సంగతుల విషయమై యాకోబును యాషావును ఆశీర్వదించాడండి. ఆదికాండం 27వ అధ్యాయం 27-40 వచనములు, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 20వ వచనం ప్రకారం యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారులలో ఒక్కొక్కరిని ఆశీర్వదించి తన చేతికర్ర మొదలు మీద ఆనుకొని దేవుణ్ణి ఆరాధించాడండి. ఆదికాండం 49వ అధ్యాయం 1-33 వచనములు, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 21వ వచనం ప్రకారం యోసేపు తనకు అవసాన కాలము సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి ఇశ్రాయేలు కుమారులు నిర్గమమును గూర్చి ప్రశంసించి తన శల్యములను గూర్చి వారికి ఆజ్ఞాపించెను. ఆదికాండము 50వ అధ్యాయము 24-25 వచనములండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 22వ వచనం ప్రకారము. ఐదవదిగా అబ్రహాము అతని వంశావళికి రాబో దినములలో అబ్రహామును పోలి జీవింప బోధించనండి. ఈ విషయములలో దేవుడే సాక్ష్యమిచ్చుచున్నాడు. ఏమనంటే, యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగుచేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటివారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నానెను. ఆదికాండం 18వ అధ్యాయం 19వ వచనమండి. ఆరవదిగా అబ్రహాము ఇస్సాకు యాకోబు దేశమును గూర్చి దేవుని వాగ్దానమును నమ్మిరి. అయినను విశ్వాసమును బట్టి అతడును అతనితో కూడా ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్లుగా వాగ్దత్త దేశంలో పరవాసులై ఉన్నారండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 9వ వచనం ప్రకారము. ఏడవదిగా అబ్రహాము లోతు చెరగొనిపోయి వెళ్ళినప్పుడు యుద్ధములో పరాక్రమను చూపాడండి. తన ఇంట పుట్టిన 138 సేవకులతో రాజుల శత్రువుల సమూహంను ఓడించాడండి. లోతును అతనితో పాటు సొదొమ గొమొర్రా రాజులను విడిపించాడండి. ఆదికాండం 14వ అధ్యాయం 14-16 వచనములండి. విశ్వాసి విరోధులు బలవంతులు అనేకులు. ఏమనగా మనం పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధములగు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నామని ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో మనకు తెలియజేస్తుందండి. సాతాను గద్దించిన సింహం వలె ఎవరిని మృంగుతునా అని తిరుగులాడుచున్నాడు. బంధింపబడిన వారిని విశ్వాసులు క్రీస్తు ప్రభు శక్తితో విడిపింపబద్ధులై ఉన్నారండి.
8వదిగా మరియు షాలేము రాజైన మెల్కిసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకుని వచ్చారండి. ప్రభు భోజన సంస్కారమునకు సాదృశ్యముగా ఉన్నది. అతడు సర్వోన్నతుడకు దేవుని యాజకుడని ఆదికాండము 14 అధ్యాయము 18 ప్రకారము మెల్కిసెదెకు గురించి సాక్ష్యం ఇస్తుందండి. అప్పుడు 9వదిగా అప్పుడు అబ్రహాముతో కలిసి మెల్కిసెదెకు దేవుని ఆరాధించారండి. ఆకాశమునకు భూమికిని సర్వసృష్టియు సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదింపబడునుగాక అనియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడునుగాక అనియు చెప్పాను. ఆదికాండ 14 అధ్యాయం 19-20 10వదిగా అబ్రహాము ఐహిక సంబంధ విషయములలో దేవుని మీదనే ఆధారపడ్డాడండి. సొదొమ గొమొర్రా రాజులు అబ్రహాముతో ఇట్లా చెప్పిరి, మనుషులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకునమని అబ్రహాంతో అనగా, అబ్రహాము నేనే అబ్రహామును ధనవంతునిగా చేసిదనని నీవు చెప్పకుండానట్లు ఒక నులుపోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనాను తీసుకొననని ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుడునైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణం చేసి ఉన్నాను అని ఆదికాండ 14 అధ్యాయం 21-23 తెలియజేస్తుందండి. అన్యాయము, అక్రమము, దురాక్రమము, లంచగొండితనంతో నిండిన ఈ ప్రపంచమున ఈ దినములలో విశ్వాసులకు అది గొప్ప మాదిరి అండి. 11వదిగా అప్పుడది అన్నింటిలోనూ దశమాంశమాయెను. ఆదికాండ 15 అధ్యాయం 21 ప్రకారం విశ్వాసులు దేవునికి దశమాంశం ఇయ్యవలెను. దశమాంశమును మొదటిగా అబ్రహాము ఇచ్చెను. విశ్వాసులు అనుసరించుటకు మంచి మాదిరి దశమాంశము ద్వారా దేవుని ఆరాధించుచున్నాము. దశమాంశము ఇచ్చుట దేవుని ఘనపరచుట, లోటులను పోగొట్టు మార్గము. యాకోబు బేతేలులో దేవునికి వాగ్దానం చేసెను. మలాకి గ్రంథం 3 అధ్యాయం 8-10 12వదిగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు అనేక శ్రమలకు శోధనలకు గురి అయినను ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమునకు వెళ్ళలేదండి. ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమించుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి తప్పక వీలు కలిగి ఉండును. అట్లు చేయలేదండి. ఏమనగా వీరు ఆ వాగ్దాన ఫలములను అనుభవింపకపోయినను వాటిని దూరము నుండి చూచి వెంబడించి హత్తుకొనిన వారే. హెబ్రీ పత్రిక 11 అధ్యాయం 10 ప్రకారం భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొనిరి. హెబ్రీ పత్రిక 11 అధ్యాయం 11 ప్రకారం 13వదిగా అబ్రహాం గొప్ప ప్రార్థనా పరుడండి. మీరు విశ్వాసం గలవారే ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరిశీలించుకునండి, శోధించుకొని చూచుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకున్నానండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12 అధ్యాయం 5 వెల్లడి చేస్తుందండి. నీతిని అనుసరించుచు యెహోవాను వెతుకుచుండు వారులారా, నా మాట వినుడి. మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో దానిని ఆలోచించుడి. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి. మిమ్మను కనిన శారాను ఆలోచించుడి. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతనిని పిలిచితిని, అతన్ని ఆశీర్వదించి అతన్ని పెక్కుమంది అగునట్లు చేసితిని. యెషయా గ్రంథం 50 అధ్యాయం 1-2 ఇట్టి మాటలతోటి, ఇటువంటి వాగ్దానములతోటి, ఇటువంటి ప్రోత్సాహకరమైన అనేక మంది జీవితాల సారాంశంతో మనల్ని కూడా ఎంతో బలపరిచి ఉత్సాహపరిచి మనల్ని అందరినీ కూడా వాగ్దాన దేశమునకు ఏ విధంగా ప్రయాణం చేయాలో, దేవునితోటి మన యొక్క జీవితం ఏ విధంగా అనుసంధానం కలిగి ఉండాలో, దేవుడు అబ్రహాము ద్వారా మన విశ్వాసం ఎట్లా బలపరుచుకోవాలో, మనం ఏ విధంగా ఎవరిని ఆశీర్వదించాలో, దేవుని కోసం ఎట్లాగా ఎదురు చూడాలో, ఇవన్నీ కూడా అనేకమైన విషయాలు అబ్రహాము ద్వారా దేవుడు మనకు నేర్పించినందుకు వేలాది స్తోత్రం అండి. ఆమేన్.